అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము. కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాసందులో చేరే విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకై మీ నామాన్ని స్తుతిస్తున్నాను, మహింపరుస్తున్నాను తండ్రి. మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైనటువంటి ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, మరొకసారి ప్రభువు పేట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మరొక నూతన దినములో ప్రభు వాక్యాన్ని వినేటటువంటి భాగ్యాన్ని ప్రభు మనకు దయచేస్తా వచ్చారు. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానం, కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, మనకున్న పరిస్థితులు బట్టి, వ్యాధి బాధలను బట్టి, బలహీనతలను బట్టి, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను బట్టి అనేక సార్లు ధైర్యాన్ని కోల్పోయేటటువంటి వారిగా మనం ఉంటూ ఉంటాము. అందుకనే దేవుని యొక్క వాక్యము మనతోటి మాట్లాడుతూ ఉంది. నీవు ధైర్యము విడిచిపెట్టవద్దని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. లోకంలో మనం చూసినప్పుడు వారు నిజ దేవుని దగ్గరికి రాలినటువంటి వారుగా ఉన్నారు కనుక వారి జీవితంలో కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు వారు ధైర్యాన్ని కోల్పోయినటువంటి వారిగా ఉండి తమ జీవితాలను అంతమొందించుకునేవారిగా, లేకపోతే ఆత్మహత్యలు చేసుకునేవారిగా ఉన్నట్లుగా మనము అనేక మాధ్యమాల ద్వారా మనము గమనించవచ్చు. కానీ మనము నమ్ముకున్నటువంటి దేవుడు సజీవమైనటువంటి దేవుడు, ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. మనకు ఆయన సదాకాలము తోడుగా ఉంటానని తెలవిచ్చినటువంటి దేవుడు. మనల్ని ధైర్యపరచుట కొరకై ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపాలు క్షమించుట కొరకై ఆయన కలువరి శిలువలో బలయ్యి ఆయన రక్తమంతా కూడా మన కొరకు కాచి మనకి పాపము నుంచి ప్రాయశ్చిత్తము దయచేసినటువంటి దేవుడుగా ఉన్నట్లుగా మనం వాక్యంలో తెలుసుకునవచ్చును. మన పాపాల నుంచి మనం విమోచించబడ్డాము. అపవాది యొక్క బంధకాల నుంచి, అపవాది యొక్క క్రియల నుంచి మనము బయటికి తీసుకురాబడుతూ వచ్చాము. కనుక మనము భయపడవలసిన అవసరం లేదు, అధైర్యం చెందవలసినటువంటి అవసరం లేదని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారని వాక్యము సెలవిస్తా ఉంది. ప్రియా సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో నీకున్నటువంటి సమస్యలు బట్టి నీవు అధైర్యం చెందేవాడిగా ఉంటున్నావా? బైబిల్లో ఒక మంచి మాట రాయబడతా వచ్చింది. దావీదు గురించి మనం గమనించినట్లయితే దావీదు సింహపు గుండె కలిగినటువంటి వాడని రాయబడతా వచ్చింది. దావీదుకి అట్టి ధైర్యము, అట్టి సాహసము, లేకపోతే అలాంటి విజయకరమైనటువంటి జీవితం దావీదు జీవించడానికి గల కారణం ఏమిటి అంటే అతను దేవుని ద్వారా ధైర్యపరచబడుతూ వచ్చాడు. దేవుని ద్వారా ఆయన సహాయాన్ని పొందుకుంటూ వచ్చాడు. దేవుని సన్నిధిలో ఆయన నిత్యము ప్రార్థించేవాడిగా ఉన్నాడు గనుక తనకంటే అనేకమైన రెట్లు బలవంతుడైనటువంటి గొలియాతును జయించడానికి దేవుడు దావీదుకు సహాయం చేస్తా వచ్చి. కనుక నీ జీవితంలో కూడా నీకున్న సమస్యలు, నీకున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు నీకు తలకు మించిపోయినటువంటి వాటిగా ఉండవచ్చు. కానీ నీవు చూడవలసింది ఆ సమస్యలను కాదు, కానీ ఆ సమస్యల నుంచి, ఆ వ్యాధి నుంచి, ఆ బలహీనత నుంచి బయటకు తీసుకొచ్చే యేసుక్రీస్తు ప్రభు వారి వైపు చూసినట్లయితే నీవు ధైర్యపరచబడతావు. అంతేకాదు మనం చూసినట్లయితే దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగునని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కనుక
ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రియ సహోదరుడ సహోదరి, నీ జీవితంలో నీవు అధైర్యము చెందవలసిన అవసరం లేదు. దేవుని యందే విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన సన్నిధిలో విడువక ప్రార్థన చేసినట్లయితే, సంఘంతో కలిసి ప్రభు సన్నిధిలో ప్రభువుని ఆరాధిస్తున్నట్లయితే, ప్రభువు నీ జీవితంలో కష్ట నష్టాల నుంచి, ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి బయటికి తీసుకొచ్చి నిన్ను ఆశీర్వదిస్తారని మరొకసారి ప్రభు పేట తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో ప్రభు మీ వాక్యాన్ని ధ్యానించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకే వందనాలు. మానవులుగా ప్రభు మేము అనేక సార్లు అధైర్యం చెందుతాం తండ్రి. అయ్యా, మాకున్నటువంటి పరిస్థితులు బట్టి, మాకున్నటువంటి వ్యాధి బాధను బట్టి, బలహీనతను బట్టి అధైర్యానికి లోనేవారిగా ఉంటాం తండ్రి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డల్లో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయేమో తండ్రి. వారితో మీరు సూటిగా మాట్లాడేందుకే వందనాలు స్తోత్రాలు. అయ్యా, మరి ధైర్యము వహించుటని మీరు సెలవిస్తా ఉన్నారు తండ్రి. నిజమే, మీ ద్వారానే మేము ధైర్యపరచబడతాము, మీ ద్వారానే గొప్ప కార్యాలు చేయగలుగుతాము. కనుక తండ్రి, మీరు సజీవమైనటువంటి దేవుడవు, జీవము కలిగినటువంటి దేవుడవు, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నట్లుగా మీ వాక్యం మాకు బోధిస్తా ఉంది తండ్రి. దావీదు కూడా సింహపు గుండె కలిగినటువంటి వాడని వాక్యం సెలవిస్తా ఉంది. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని ప్రభు మీ లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి తండ్రి. ఎవరైతే ధైర్యం చెడిపోయినటువంటి వారిగా ఉన్నారో, అధైర్యానికి లోనేటువంటి వారిగా ఉన్నారో, వారిని జ్ఞాపకం చేసుకునండి. వారికి కావలసినటువంటి ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి. నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నాకున్నటువంటి సమస్య నుంచి బయటకు తీసుకొస్తారు అనేటటువంటి విశ్వాసాన్ని మీ బిడ్డలైనటువంటి వారికి మీరు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, బలహీనంగా ఉన్నటువంటి వారిని స్వస్థపరచమని తండ్రి, కావలసిన ఆరోగ్యం అనుగ్రహించి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అదేవిధంగా మా ప్రభువా, మరి జ్ఞాపకం చేస్తున్నాండి. ఇంకా అప్పులతోటి రుణబాధలతో ఉన్న వారికి కూడా విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు లేక ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మార్గాలు సరళపరచమని కూడా మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటున్నాం. మీరే సహాయపడి మహిమ పొందుకోమని ప్రభు. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుని సుఖదినాల కొరకే ప్రభు మీ బిడ్డైనటువంటి సిద్ధపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభు. మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైన ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమారి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.